హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఉచిత తీర్థయాత్ర మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అతి క్లిష్టమైన తీర్థయాత్రలను అతి సునాయాసంగా చేయించగలిగిన అపార అనుభవం కలిగిన గొప్ప సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎంతో చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపడుతూ లక్కీ డ్రా అంటే సోమవారం నుంచి శనివారం వరకు మా కార్యక్రమానికి కాల్ చేసి మేము అడిగినటువంటి సులువైన ప్రశ్నలకి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో శనివారం రోజు తీసినటువంటి లక్కీ డ్రా వరకు వెళతారో వారికి లక్కీ డ్రాలో అనేది విన్ అవుతారో శనివారం రోజున వారు కోరుకున్నటువంటి యాత్రను ఉచితంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది యాత్రకి వెళ్ళారు, మరికొంతమంది యాత్రకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఒక 4 వారాలుగా లక్కీ డ్రా అనేది తీస్తూ ఉన్నాం. కానీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు కైలాస యాత్రలో ఉండటం వలన లక్కీ డ్రా అనేది తీస్తున్నాం. కానీ లక్కీ డ్రాలో విన్ అయినటువంటి వాళ్ళకి వారు కోరుకున్నటువంటి యాత్రకు సంబంధించిన బిల్లును అందచేయడానికి కుదరలేదు. మరి భరత్ శర్మ గారి యాత్రని పూర్తి చేసుకొని వచ్చారు. మరి 4 వారాల నుంచి ఎవరైతే లక్కీ డ్రాలో విన్ అవుతూ వస్తున్నారు వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక్కొక్కరిగా వారికి స్వాగతం పలికేసి వారు కోరుకున్నటువంటి యాత్రకు సంబంధించిన బిల్లును అందజేసేందుకు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలికేద్దాం. నమస్కారం భరత్ శర్మ గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. అలాగే మనకి 3 వారాల క్రితము శనివారం రోజున తీసినటువంటి లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచినటువంటి సూర్యకుమారి గారు కాకినాడ నుంచి మన ఇక్కడికి వచ్చారు. అలాగే ఆ తర్వాత వారమైనటువంటి శనివారం రోజున తీసినటువంటి లక్కీ డ్రాలో విజేతగా నిలిచినటువంటి రత్న గారు విజయవాడ నుంచి మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు, మనతో పాటు ఉన్నారు. వారిద్దరికి కూడా స్వాగతం పలికేద్దాం. నమస్తే అమ్మ సూర్యకుమారి గారు, రత్న గారు, స్వాగతం అమ్మ కార్యక్రమానికి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నామండి అమ్మ. మరి సోమవారం నుంచి శనివారం వరకు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎప్పటి నుంచో కార్యక్రమాన్ని. ఎంతోమంది పాపం లక్కీ డ్రా వరకు వస్తున్నారు, చాలాసార్లు ప్రయత్నాలు చేస్తున్నారు, లక్కీ డ్రా వరకు వస్తున్నారు, మిస్ అవుతూ వస్తున్నారు. కానీ ఇంతమందిలో మీరు విజేతలుగా నిలుస్తూ వచ్చారు. మరి మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. హిందూ ధర్మ యాజమాన్య వారికి, భరత్ శర్మ గారికి శతకోటి వందనాలు. ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు ఎలా చెప్పాలో మాటల్లో చెప్పనలివి కాదండి, అంత సంతోషంగా ఉంది. ఇంత యాత్ర ఇలా వెళ్తున్నందుకు మాకు మహిళలకి ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఇలా హిందూ ధర్మాన్ని ఇలా ముందుకు సాగుతున్నందుకు భరత్ శర్మ గారికి, హిందూ ధర్మం యాజమాన్యం వారికి మా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉందండి. సూర్యకుమారి గారు పేరు? అవునండి, సూర్యకుమారి. సంతోషం. ఎక్కడి నుండి తల్లి మీరు? జగ్గంపేట అన్నారు కదా, రాజపూడి. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామం నుంచి వచ్చామండి మేము. ఈస్ట్ గోదావరి. అవునండి. మేము చాలా సంతోషం, చాలా సుదీర్ఘ దూరం నుండి వచ్చారు మీరు. అదంతా వ్యవసాయ కుటుంబం అండి. చాలా సంతోషం. దేశానికి మొత్తం అన్నం పెడుతున్నారు మీరు, చాలా సంతోషం. అండ్ ఎప్పుడైనా మీరు ప్రతిరోజు హిందూ ధర్మం ఛానల్ని మీరు దూరం నుండి చూస్తూ ఈ రోజు మీరు హిందూ ధర్మం ఛానల్కి వచ్చారు. సో ఆ అవకాశం ఇచ్చినటువంటిది ఛానల్ మీకు. అండ్ అమ్మ, మీరు చార్ధామ్ యాత్రకు వెళ్దాం అనుకున్నారు. సో నాకు తెలిసి ఈ యొక్క 10-15 రోజుల్లోనే రేపు 14వ తారీఖు ఒక బ్యాచ్ బయలుదేరుతుంది, 3వ బ్యాచ్ అది. అలా కాకుండా నెక్స్ట్ 25-26వ తారీఖుల్లో ఇంకొక బ్యాచ్ ఉంది. మీకు మా యొక్క ఆఫీస్ సంబంధించిన నెంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మీకు సంబంధించిన ఒక బిల్ అన్ని కూడా నేను రాసున్నాను. సో మీరు ఎక్కడ కూడా హైదరాబాద్ టు హైదరాబాద్ ఎటువంటి ఖర్చు లేకుండా వెళ్ళొచ్చు. చిన్న చిన్న డోలీ లాంటివి, ఒక్కో దగ్గర మనం గుర్రం ఎక్కాల్సి వస్తుంది. అది మిగతా యాత్రికులు అందరూ వారి పర్సనల్ ఖర్చులాగా, మీరు మాత్రం పర్సనల్ ఖర్చులు పెట్టుకుంటారు. సో హైదరాబాద్ టు హైదరాబాద్ మీరు వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా. మీలాగా సింగిల్గా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మీతో పాటు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే కూడా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు తోడు తీసుకొని వెళ్ళచ్చు. అండ్ చార్ధామ్ యాత్ర ఎందుకు వెళ్దాం అనుకున్నారు తల్లి మీరు? అంటే మాకు కేదారేశ్వర నోములు ఉన్నాయండి. ఆ నోముల్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మగారిని ఒకటి పంపించుకున్నామండి. ఇంత క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా మా కుటుంబంలో మా నాన్నమ్మగారు వెళ్ళారు. మేము కూడా ఒకసారి చార్ధామ్ యాత్ర వెళ్ళాలని అభిలాష అండి. చాలా సంతోషం తల్లి. చార్ధామ్ అంటే హరిద్వార్ నుండి మొదలు పెడితే ఒకటి యమునోత్రి మొట్టమొదటి ధాము, తర్వాత గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్, 4 ధామాలు దర్శనం చేసుకుంటారు. వీటిల్లో 12 జ్యోతిర్లింగాల్లో ప్రప్రథమమైనటువంటిది ఒక 6 మాసాలు దేవతల ద్వారా అండ్ 6 మాసాలు మానవుడికి దర్శించడానికి అనుకూలంగా ఇచ్చేటువంటి ఒక క్షేత్రం కేదార్నాథ్ని దర్శిస్తూ
108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి బద్రీనారాయణ దర్శనం చేసుకుంటున్నారు. మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూస్తారు. అవునండి. గుప్త కాశీ ఇటువంటి యొక్క అన్ని ప్రదేశాలు చూస్తారు. మీరు ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఓపికగా వెళ్ళి చాలా జాగ్రత్తగా తిరిగి రావాలని, ఒక ఆధ్యాత్మిక సంపదతో తిరిగి వస్తారని కోరుకుంటున్నా తల్లి. నమస్తే అండి, అంతా మీ అనుగ్రహం అండి. అండ్ ఇది మీ యొక్క సంబంధించినటువంటి బిల్ తల్లి. సో మీ ఇక్కడ మీకు టిక్ వేసాను. ఈ పైన కనిపించినటువంటి ఈ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ నా దగ్గర కౌంటర్ కాపీ కూడా ఉంది. అండ్ ఈ కౌంటర్ కాపీలో నేను కూడా అన్ని డీటెయిల్స్ రాసి పెట్టుకున్నాను. ఇది మా ఆఫీస్కి వెళ్తుంది. మీకు అన్ని కూడా అప్డేట్ చేస్తూ వస్తారు తల్లి. ఇదమ్మా మీకు చిన్నపాటి కానుక, ఇందులో ఉంచుకోండి తర్వాత అమ్మా. థ్యాంక్ యూ తల్లి. అలాగే రత్న గారు, భరత్ శర్మ గారు విజయవాడ నుంచి. అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ. ముందుగా మీకు చార్ధామ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలి. మీరు ఎంతో హ్యాపీగా ధైర్యంగా ఒక్కరే వెళ్తున్నా కూడా ధైర్యంగా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే మీరు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ నుంచి వెళ్తున్నారు కాబట్టి. ఆల్రెడీ మీలాగా ఒక పెద్దవాడు పాపం తిరుపతి నుంచి వెళ్ళి వచ్చారు పార్వతి గారు. అండ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఒంటరిగా వెళ్ళినా ప్రశాంతంగా తిరిగి వస్తారు తల్లి. ఓ సంతోషం, తప్పకుండా తల్లి. సంతోషం తల్లి, సంతోషం అమ్మ, సంతోషం తల్లి. నా పేరు రత్నాజీ, విజయవాడ దగ్గర మంటాడ మా గ్రామం. ముందుగా హిందూ ధర్మ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. భరత్ శర్మ గారికి అయితే నా ఆశీస్సులు. అసలు మా కొడుకు లాంటి వారు మీరు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నది ముందు నాకు బాగా నచ్చింది. గాయత్రి అనే పేరు, అసలు అమ్మవారంటే నాకు ఇష్టం. గాయత్రి అనే పేరు చూసి నేను అసలు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్దాం, యాత్రలు చేద్దాం అనేది నేను యూట్యూబ్లో చూసుకుంటూ వచ్చాము. ఇవి చూసుకుంటూ వచ్చిన తర్వాత కనపడింది ఒకసారి మహిళలకు ఉచిత తీర్థయాత్ర అయినా వదిలేసి చూడలా సరిగా. మళ్ళీ ఇంకోసారి అదే కనబడితే నొక్కి నేను చూద్దాం అసలు అని చెప్పి చూస్తే హిందూ ధర్మం ఛానల్ అని ఉంది. కూర్చున్నా ఫోన్ పట్టుకొని, ఒక్క వారంలో కలిసింది. ఒకసారి నేను క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాను, మళ్ళీ రెండోసారి కలిసింది. డ్రాలో కూడా గెలిచాను. ఆ అమ్మవారు దయ అనమాట. అమ్మవారి దయ వల్ల నేను శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నాను. అసలు ఆ గాయత్రి పేరులోనే నాకు చాలా బాగా నచ్చింది. మీ మొహంలో అసలు చిరునవ్వు చూస్తే నాకు చాలా బాగా అసలు బాగా యాత్ర జరిపించే ఇది మొహంలో కనబడిపోద్ది నాకు అసలు. అందుకని బాగా నచ్చిందనమాట. మిమ్మల్ని ఎలాగా కలవాలి, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదామంటే ఈ రకంగా తీసుకొచ్చింది అమ్మవారు మీ దగ్గరికి. ఈ హిందూ ధర్మం ఛానల్ వరకు వచ్చామంటే మీ ఇదే మీరు పెట్టిన ఆ సిస్టము, మీరు పెట్టిన అది ఉచిత తీర్థయాత్ర చాలా బాగా నచ్చింది. ఆలోచన అసలు ప్రోత్సాహం హిందూ ధర్మం ఛానల్ కాబట్టి ఈ రెండు అనుసంధానంతో ఛానల్ మీరు అసలు మీకు చాలా థ్యాంక్స్ అనమాట. చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను వెళ్తున్నానంటే మీ ఇదే అమ్మవారి దయ, మీ దయ. చాలా సంతోషం. అండ్ మీ పేరు రత్నాజీ, కోడిబోయిన రత్నాజీ అన్నారు కదమ్మా. ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీలంక యాత్రకు వెళ్దాం అనుకున్నారు. అండ్ లక్కీ విన్నర్గా కూడా మిమ్మల్ని హిందూ ధర్మం లక్కీ విన్నర్గా కూడా రాసేసాము. మీరు హైదరాబాద్ నుండి బయలుదేరి తిరిగి మళ్ళీ మీరు హైదరాబాద్ వచ్చే వరకు డైరెక్ట్గా మీరు కొలంబో ఫ్లైట్లో వెళ్తారు. మీ యాత్ర 8 రోజులు ఉంటుందమ్మా. ఇది సుమారుగా అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్తో సహా కలిపి మీకు స్టార్ హోటల్స్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలిపి ఉంటాయి. అందులో మీ దగ్గర సుమారుగా ఒక 5,000 రూపాయలు మాత్రం పట్టుకొని వెళ్ళాలి. అందులో ఒక 2,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. ఎందుకు అంటే అక్కడక్కడ ఎంట్రన్స్ టికెట్స్ దగ్గర, ప్లస్ ఒక దగ్గర ఏదైనా మన అమ్మవారి శాంకరి అమ్మవారి శక్తిపీఠం దగ్గర పూజా పునస్కారాల కోసం మాత్రమే ఒక 2,000 మాత్రం ఖర్చు అవుతాయి. మీరు ఏదైనా అదనంగా షాపింగ్స్ చేస్తేనే మీ ఖర్చు, ఇంకేది కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ పాపం అమ్మగారు చార్ధామ్ వెళ్తున్నారు కాబట్టి యమునోత్రి దగ్గర ట్రెక్కింగ్ ఉంటుంది, గుర్రం వాడాలి. అండ్ కేదార్నాథ్లో ఖచ్చితంగా హెలికాప్టర్ కానీ గుర్రం కానీ వాడాలి కాబట్టి పాపం 20,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అదనంగా. మీకు అంత బడ్డన్ లేదు. అమ్మవారి అనుగ్రహంతో మీరు శాంకరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా శ్రీలంక యాత్ర చేయాలని చేసి వస్తారని కోరుకుంటున్నా. అండ్ వచ్చే మంత్ ఈ యొక్క యాత్ర ఉంటుందమ్మా. ఈ యొక్క నెంబర్ మా ఆఫీస్ నెంబర్స్, మీ ఇన్వాయిస్ ప్రకారంగా ఏదైతే నెంబర్ ఉందో ఈ యొక్క కౌంటర్ ఫైల్ నా దగ్గర ఉంది. ఇది నేను ఆల్రెడీ మా ఆఫీస్కి సబ్మిట్ చేస్తున్నాను. మీకు కాల్ వస్తుంది, మీరు కూడా సంప్రదిస్తారు ఈ నెంబర్ నుండి. ఆ యాత్ర ఎప్పుడు ఉంది ఏంటి, మీ పాస్పోర్ట్ ఉంది కదా తల్లి, వ్యాలిడిటీతో ఉంది కదమ్మా? మాట చెప్పనండి, పాస్పోర్ట్ నేను ఎంతో తీసుకున్నాను తెలుసు, శ్రీలంక వెళ్ళాలని.
సూపర్ తల్లి. శ్రీలంక వెళ్ళాలని మీ అభిలాష మీ ద్వారా వచ్చింది పిలుపు. మీ అభిలాష నెరవేరుతుంది. అసలు మీరు ఇంత చిన్న వయసులో ఇలా చేస్తున్నారంటే నేను అసలు భలే అసలు ఎంత ఆనందం. ఇంత చిన్న వయసులో ఈ హిందూ ధర్మాన్ని ఇలా నడిపిస్తాం, ఇలా మహిళలను పంపించడం అసలు ఎంత బాగా, అసలు మహిళలు అంటే అంత గౌరవం అన్నమాట. వాళ్ళని పంపించాలనే మీ టార్గెట్ చాలా బాగుంది అసలు. చాలా సంతోషం తల్లి. అండ్ మీకు ముందుగా మీ యొక్క ఆశీస్సులకి కృతజ్ఞత చూపిస్తూ, మీ తల్లి లాంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది మీ యొక్క బిల్ తల్లి, శ్రీలంక రామాయణ యాత్రకు సంబంధించి. అమ్మ ఇద్దరికి మరోసారి నమస్కారం. మీ ఆశీస్సులతో ఇలా కంగ్రాచులేషన్స్ నడుస్తూ అండి. ఉండాలని కోరుతూ, అండ్ మీరు క్షేమంగా వచ్చి మీ యొక్క యాత్ర అనుభూతులు 10 మందితో పంచి మీ యొక్క యాత్రకు సంబంధించిన విశేషాలు నలుగురికి చేర్చినా కూడా అది నలుగురికి జ్ఞానం ప్రసాదిస్తుందని కోరుకుంటున్నా తల్లి. కలిసిన తర్వాత చాలా మందికి ఈ ఇట్లా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉచితది అని ఎంతమంది చెప్పాము, అందరూ కాల్స్ స్టార్ట్ అయిపోయింది. సంతోషం. ఇప్పుడు నాతో పాటు ఒక 6 ఉన్నారు. అమ్మ. వాళ్ళు ఒక ఆవిడని తీసుకొచ్చాను, మాట్లాడతారంట మీతో. తప్పకుండా అమ్మా, నాతో పాటు ఈ వస్తారు. కార్యక్రమం అయిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడదాం తల్లి. మా సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ అమ్మ, తప్పకుండా తల్లి. ఒకసారి ప్రేక్షకులకు కూడా ఒకసారి మళ్ళీ నమస్కారం చెప్దాం. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచినటువంటి మరొక ఇద్దరు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలికేద్దాం. నమస్తే అండి శాంతకుమారి గారు. యోగి గారు నమస్తే అండి. అలాగే శాంతకుమారి గారు మియాపూర్ నుంచి లక్కీ విన్నర్గా విజేతలుగా నిలిచారు. అలాగే హైమావతి గారు, అంటే హైమావతి గారు ఇక్కడికి రాకపోనందువలన ఆవిడ రాలేకపోయారు, అందుకని వారి మేనలుడు యోగి గారిని పంపించడం జరిగింది నెల్లూరు నుంచి. నమస్తే అండి, ఎలా ఉన్నారమ్మా శాంతకుమారి గారు? యోగి గారు ఎలా ఉన్నారండి? మీరు అప్పుడు కాల్లో కూడా చెప్పారు కదా, 4 సార్లు లక్కీ డ్రా వరకు వెళ్ళానమ్మా, ఇది 5వ సారి విన్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. అవును సౌమ్య గారు, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా, చెప్పలేని సంతోషంగా ఉంది సౌమ్య గారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్గా నాదేనండి. అవునా? సంతోషం అమ్మా. ముందుగా హిందూ ధర్మానికి నా వందనాలు, తర్వాత భరత్ శర్మ గారికి పాదాభివందనాలు. అయ్యో, పెద్దవారు తల్లి, అంత మాట అనకూడదు. గాయత్రి మీ టూర్స్ ఆశీస్సులు అండ్ మాకు ఉండాలి తల్లి ఎప్పుడు కూడా. మా మహిళలందరికీ ఇంత సదవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు భరత్ శర్మ గారు. సంతోషం తల్లి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మహిళలకి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని. చాలా సంతోషం తల్లి. అసలు ముందుగా ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు ఎలా తెలిసిందమ్మా? మీరు రెగ్యులర్ గా హిందూ ధర్మం చూస్తూ ఉంటారా? రెగ్యులర్గా చూస్తాను సార్, శతమానం భవతి డైలీ చూస్తాను. నేను హిందూ ధర్మం చూసి 10 years పైనే అవుతుంది ఈ ఛానల్ వీక్షించి. చాలా సంతోషం. అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజే నేను శతమానం భవతి చూస్తుండగా కింద ప్రోమో వచ్చింది, ఉచిత తీర్థయాత్రలు మహిళల కోసం అనేసి. సూపర్. అది చూసాను, ఆ మరుసటి రోజు నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సార్. నేను ఇంతవరకు మీరు ఏ యాత్రలు చేశారు తల్లి? ఇంతవరకు తిరుపతి, కంచి, శ్రీశైలం అండ్ షిరిడి, భారతదేశంలో ఇంతవరకు తిరిగారు. అండ్ ఇప్పుడు మీ అభిలాష ఏ యాత్రకు వెళ్ళాలని తల్లి? శ్రీలంక, శ్రీలంక. లంకాయం సాంకరీదేవి. మొత్తానికి దేశమే దాటుతున్నారు మీరు. మీ ద్వారా అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు సార్. చాలా సంతోషం. నేను అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తాను సార్. చాలా సంతోషం. మొట్టమొదటి ప్రప్రథమమైనటువంటి శక్తిపీఠంకి వెళ్తున్నారు తల్లి మీరు. సో మీది ఒక 8 రోజులు యాత్ర ఉంటుంది. మనం హైదరాబాద్ నుండి డైరెక్ట్ గా కొలంబోకి ఫ్లైట్ ఉంటుంది. అండ్ అక్కడ నుండి మీరు లెక్క వేస్తే 7 nights 8 days యాత్ర అవుతుంది. ఇదంతా మీకు ప్రతి దగ్గర 3 star అకామిడేషన్ నుంచి మొదలు పెడితే మన సౌత్ ఇండియన్ ఫుడ్, మీకు మన గైడ్స్ ఉంటారు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ మీరు ఒంటరిగా వెళ్ళినా మీతో పాటు అడ్జస్ట్ చేసేటువంటి యొక్క సింగిల్ లేడీతోనే మీకు అకామిడేట్ చేస్తారు. ఎక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు. అండ్ మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు మీ చేతిలో ఒక 2 నుంచి 3 వేలే ఖర్చు అవుతుంది. స్పేర్గా ఒక 5,000 పెట్టుకొని వెళ్ళండి చాలు. అది కూడా మీరు అక్కడక్కడ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఆ ఎంట్రీ టికెట్స్ దగ్గర 50-100 రూపాయలు అటువంటి చిన్న చిన్న ఖర్చులు మాత్రమే ఉంటాయి. సో మనం శ్రీలంక రామాయణ యాత్రలో ఇటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలతో పాటు రామాయణానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రదేశాలు చూస్తూ శాంకరీదేవి శక్తిపీఠమే కాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి సౌందర్యాలు, దీంతో పాటు టీ ప్లాంటేషన్స్, ఇటువంటివి ఎన్నో ప్రకృతి సౌందర్యాలు అన్నీ కూడా చూసొస్తారు. మీరు
ఒక విదేశీ యాత్ర చేస్తే ఎటువంటి అనుభూతి పొందుతారు, ఖచ్చితంగా ఆధ్యాత్మిక యాత్రతో పాటు ఒక వినోద విహార యాత్రను కూడా చేసినటువంటి అనుభూతి ఖచ్చితంగా మీకు ఉంటుంది తల్లి. నాతో మా సార్ కూడా వస్తున్నారు సార్. సంతోషం తల్లి, తప్పకుండా. ఇక్కడ మీకు నేను శ్రీలంక రామాయణ యాత్ర హిందూ ధర్మం లక్కీ విన్నర్ అని రాశానమ్మా. మీరు ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇది మీ ఇన్వాయిస్ నెంబర్, ఇది మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్. మీరు మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగంగానే మెట్రో పక్కనే మన ఆఫీస్ ఉంటుంది తల్లి. సో మీరు ఉండేది కూడా మియాపూరే కాబట్టి ఒకసారి మీరు మీ సార్ ఈ ఇన్వాయిస్ కాపీ తీసుకొని వెళ్ళి జస్ట్ మీరు వెళ్తూ మన ఆఫీస్లో కలిస్తే ఇప్పుడు ఇవాళనే కలవచ్చు, మీకు కుదిరినప్పుడైనా కలవచ్చు అమ్మా. ఈ యొక్క ఇన్వాయిస్ తీసుకొని వెళ్తే మీకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు. మనం ఇప్పుడు జూన్లో ఉన్నాం తల్లి. ఆగస్ట్ ఎండింగ్ ఒక బ్యాచ్, సెప్టెంబర్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక రామాయణం యాత్ర వెళ్తుంది శ్రీలంకకి. మీ యొక్క పాస్పోర్ట్ ఉంది కదమ్మా? ఉంది సార్. సార్ కూడా ఉంది కదా తల్లి? ఉంది సార్. వ్యాలిడిటీ ఉంది కదా 1 year? అంటే నాది అక్టోబర్తో రెన్యువల్ చేస్తే 1 week 10 days లో అయిపోతుంది. యాత్రకు బయలుదేరే ముందు 10 రోజుల ముందు వచ్చినా, 5 రోజుల ముందు మీ పాస్పోర్ట్ వచ్చినా, 2 రోజుల ముందు వచ్చినా కూడా మనం శ్రీలంక వెళ్ళొచ్చు. మీకు చాలా ప్రశాంతమైన టైం ఉంది. సో ఇది మీ యొక్క, మనం సెప్టెంబర్లో పంపిస్తున్నారు సార్. మీరు ఆగస్టులోనే వెళ్ళొచ్చు, సెప్టెంబర్న వెళ్ళొచ్చు. మీ పాస్పోర్ట్ ఫీజిబిలిటీ డేట్స్ అన్ని చూసుకోండి. దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తూ వస్తారు తల్లి. ఓకేనమ్మా, చాలా సంతోషం. నేను ఇప్పుడు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నేను యూట్యూబ్లో చూస్తుంటాను సార్. అయితే మీతో ప్రయాణం చేసే వాళ్ళందరూ ఆ రివ్యూ చూస్తుంటాను అనమాట. సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు, ఎంతో ఇంట్లో మనుషుల్లా చూసుకుంటున్నారు అనేసి విన్నాను అనమాట యూట్యూబ్లోను. చాలా ధన్యవాదాలు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు అండ్ మీ టీంకి కూడా హ్యాట్స్ ఆఫ్. అంత బాగా చూసుకుంటున్నారు, యాత్రికులందరినీ జాగ్రత్తగా తీసుకువస్తున్నారు. మీరు దినదినాభివృద్ధి చెందాలి సార్. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీలాంటి ఎంతో మంది యొక్క తల్లుల ఆదరాభిమానాలతో ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా మా యొక్క మీరు పెట్టినట్టు బాధ్యత ఏదైతే మా మీద ఉందో వాటిని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం తల్లి. చాలా చాలా థ్యాంక్స్. మైక్ ఇవ్వండి తల్లి. అండ్ ఇది మీ యొక్క ఇన్వాయిస్ అమ్మా, ఇది మీ బిల్లు, మీ శ్రీలంక రామాయణ యాత్రకు సంబంధించి తల్లి. ఈ బ్యాగ్లో ఉంచండి. తర్వాత తల్లి మా దగ్గర కౌంటర్ కాపీ ఉందమ్మా. మీ కాంటాక్ట్ నెంబర్ అది రాసుకున్నాను. అండ్ మీ ఆధార్ కార్డ్ ప్రస్తుతానికి ఇచ్చారు. మీరు మీ పాస్పోర్ట్ ఒరిజినల్ తీసుకొని ఈ బిల్ కూడా తీసుకొని మన ఆఫీస్కి వెళ్ళండి. పాస్పోర్ట్ రెన్యువల్ కూడా మన వాళ్ళే మీకు సహాయం చేస్తారు. సో అది కూడా మన వాళ్ళే చేయిస్తారు, మీకు ఇబ్బంది లేదు. అండ్ దానికి సంబంధించిన కూడా నేను చెప్పేస్తానమ్మా ఒకసారి. చాలా సంతోషం తల్లి. మీరు శ్రీలంక రామాయణ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మీ ద్వారా ఇంకా మీ యొక్క అనుభూతులు ఇంకా 10 మందికి తెలియజేసేట్టుగా ప్రయత్నం చేద్దాం తల్లి. తప్పకుండా సార్. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము అక్కడ తిరిగినవన్నీ ప్రేక్షకులకి అందరికీ తెలిసే విధంగా మీరు నాకు ఒక కాన్సెప్ట్ నచ్చింది సార్. ఇప్పుడు లక్కీ డిప్ విన్నర్ని మీరు ఆఫీస్కి పిలిచి ఇవన్నీ ఇచ్చేవచ్చు, పేపర్స్ ఇచ్చేవచ్చు, కానీ లైవ్లో అందరికీ పరిచయం చేస్తున్నారు కదా, అది నాకు చాలా చాలా నచ్చింది. మీరు 10 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం ఛానల్ చూస్తున్నారు. సో ఛానల్ వారు ఒకసారి మిమ్మల్ని అందరికి చూపిద్దాం అనుకుంటున్నారు. సో మీరు కాదు తల్లి, ఛానల్ వారి ఒక ఐడియా ప్లస్ దీంతో పాటు మా ప్రోత్సాహం రెండు కలిసి ఉన్నాయి తల్లి. సో మొత్తానికైతే మీలాంటి ఆధ్యాత్మిక ఆలోచన ఉన్న మహిళలకి ఒకసారి అవకాశం దొరికితే మీ ద్వారా 10 మందికి ఇది ఒక పాజిటివ్గా స్ప్రెడ్ అవ్వడంతో పాటు మన ఆధ్యాత్మిక సంపదని మీరు స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే మీ సార్కి ఇచ్చామనుకోండి అవకాశము, ఆయన ఒక్కరే వెళ్తారు ఫ్రెండ్స్తో, మీకు అవకాశం రాదు. అదే మీకు అవకాశం ఇచ్చామనుకోండి మీ సార్ని మీరు తీసుకెళ్తారు. మహిళలందరినీ మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. కామాక్షి అమ్మ టెంపుల్లో అండ్ శ్రీశైలంలో కూడా నేను పారాయణాలు చేశాను సార్. సూపర్. సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచసతి. మీకు శ్రీలంకలో కూడా చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుందమ్మా. చక్కగా అమ్మవారి మీద కూర్చొని మీరు అన్ని పారాయణం చేయొచ్చు. ఒక గంట సమయం ఇస్తారు. చక్కగా అక్కడ అమ్మవారి దగ్గర అర్చన కూడా చేయిస్తారు. లక్షణంగా మీ యొక్క కోరిక అమ్మవారి యొక్క మొట్టమొదటి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ప్లస్ హిందూ ధర్మం ఛానల్ తరపున ఈ యొక్క లోక కళ్యాణార్థం అందరినీ ఉద్దేశించి ఖచ్చితంగా ప్రేయర్ చేయండి తల్లి. చాలా చేస్తాను తండ్రి. నేను ఇంట్లో రోజు చేస్తాను సార్. మార్నింగ్, ఈవినింగ్ శ్లోకాస్ చాలా ఇష్టం నాకు. శ్లోకాస్. శాంతకుమారి గారు కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ బ్యాగ్ తీసుకోండమ్మా. నెక్స్ట్ హైమావతి గారండి, నెల్లూరు నుంచి. హైమావతి గారు రాకపోవడం వలన
వారి మేనల్లుడు యోగి గారిని పంపించారు. యోగి గారు, మరి మీ అత్తయ్య గారు లక్కీ డ్రాలో విన్ అయ్యారు. వారు కొనుక్కున్నటువంటి యాత్రకి వెళ్ళబోతున్నారండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మ్మ్. తను మైక్ తీసుకో. చాలా సార్లు అటెంప్ట్ అయ్యింది, రాలేదు. లక్గా వచ్చింది ఛాన్స్. తను సెలెక్ట్ అవడం వల్ల మాకు మా బంధువులకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు చూస్తుంటారండి హిందూ ధర్మం ఛానల్ మీరు? నేను మా అత్తయ్య రోజు చూస్తూనే ఉంటుంది. తను రోజు చూసి ఇలా నేర్చుకోవడం చేయడం వల్ల చాలాసార్లు అటెంప్ట్ చేయాలని చూసింది కానీ కాళ్ళు కనెక్ట్ కావలేదు. హ్యాపీగా లాస్ట్ కనెక్ట్ అయింది. తను హెల్త్ ఇష్యూ వల్ల రాలేక ట్రై చేశారు కానీ రాలేకపోయారు హెల్త్ ఇష్యూ వల్ల. అంటే మొన్నటి శనివారం రోజున విన్ అయ్యారు హైమావతి గారు. మొట్టమొదటిసారి కాల్ చేశారా? ఇంతకు ముందు కూడా కాల్ చేసి లక్కీ డ్రా వరకు వెళ్ళి మన శాంతకుమారి గారు కూడా అప్పుడు నాకు కాల్లో చెప్పారు, నేను 4 సార్లు లక్కీ డ్రా వరకు వచ్చానండి, విన్ అవ్వలేకపోయాను అనేసి. 2-3 టైమ్స్ వచ్చారు మేము, కానీ రాలేకెళ్ళారు. ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు, విన్ అయ్యారు. భరత్ శర్మ గారితో మాట్లాడండి. నమస్తే అండి. మీ అత్తయ్య గారు రాలేని పక్షాన మీ అత్తయ్య గారి తరపు నుండి మీకు నేను ఈ యొక్క ఇది అందిస్తున్నాను. అండ్ మీ అత్తయ్య గారితో ఇందాక మాట్లాడినప్పుడు ఆవిడ మా మెనలుడు గారిని పంపిస్తున్నానని చెప్పారు. సో హైమావతి గారు నెల్లూరు నుంచి కదండి, నెల్లూరు దగ్గరలో ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆవిడ ఇందాకతో మాట్లాడేటప్పుడు ఆవిడ నేపాల్ ముక్తినాథ్ యాత్ర వెళ్తామన్నారు. ఇది మనం జూన్లో ఉన్నాం, జూలై ఆగస్ట్ మంత్లో నేపాల్ ముక్తినాథ్ యాత్రకి చాలా చక్కటి క్లైమేట్ బాగుంటుంది. సో మా తరపున ఖచ్చితంగా మీరు ఆవిడకి సంబంధించినటువంటి ఇదంతా కూడా అప్డేట్ చేసి కుదిరినప్పుడు మీకు ఆవిడకి కాస్త ఓపిక ఉన్నప్పుడు ఈ యొక్క ఆఫీస్ నెంబర్ ఉంటుంది మనది, ఈ ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ మీకు సంబంధించినటువంటి కౌంటర్ కాపీ కూడా మా దగ్గర ఉంది. అండ్ ఆధార్ కార్డు కూడా నేను ఉంచుకున్నాను ఇక్కడే. అండ్ మా ఆఫీస్కి సబ్మిట్ చేస్తాను. ఇది మీ అత్తయ్య గారికి మీరు అందజేయండి. యా, అండ్ మీరేం చేస్తుంటారు హీరో? ఇక్కడ ఇక్కడే హైదరాబాద్లో ఉంటారా? జాబ్ చేస్తున్నారు ఇక్కడే. మీ గుడ్ నేమ్? యోగి గారు. సూపర్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. అండ్ హిందూ ధర్మం ఛానల్ని అండ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక విషయాల్ని మనం కూడా యూత్గా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ భవిష్యత్తులో మనం కూడా యాత్రలు చేస్తే తిరగడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నం మనం కూడా చేద్దాం. నైస్ మీటింగ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ యోగి గారు. అమ్మ సంతోషం తల్లి, ధన్యవాదాలు. కలుద్దాం తల్లి మళ్ళీ మన ఆఫీస్లో ఒకసారి. అద్భుతం భరత్ శర్మ గారు, నిజంగా వాళ్ళ మాటలోనే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నారో. మహిళలందరికీ కూడా ఉచితంగా వారు కోరుకున్నటువంటి తీర్థయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజంగా అద్భుతం అండి. చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు మీరు వాళ్ళకి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. ఇదండి ఇవాల్టి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఉచిత తీర్థయాత్ర మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.